హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 3లో కూర్గులో ఉన్నాము. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక బయటికి వెళ్ళడానికి చక్కగా రెడీ అయ్యి వచ్చేసాను. ఇక మా ఫ్రెండ్స్ అంతా మిగతా వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. బయట చాలా స్పేషియస్గా ఉందని చెప్పాను కదా, నిజంగా అంటే చాలా స్పేషియస్గా, సన్సెట్ చాలా బాగుంది. ఇక మాకు మెయిన్ రోడ్కే హోటల్ దొరకడం అనేది లక్కీ అని అనుకోవచ్చు. నా విషయానికి వస్తే నాకు ఈ కంప్లైంట్స్ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ పడదు, ఏసీ కార్ పడదు, నాన్ ఏసీ పడదు, జర్నీ పడదు, ఇలా కంప్లైంట్స్ ఉంటాయి కదా చాలా మెంబర్స్కి. నాకు ఆ బాధే లేదండి. ఏదైనా సరే జర్నీ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే రకం నేను. ఇక కార్లో స్టార్ట్ అయిపోయాం హోటల్ నుంచి. ఇక నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలి. ఎందుకంటే మాతో పాటు కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో టిఫిన్ చేసి ఒకేసారి ఇంక స్టార్ట్ అవ్వాలని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయనేవి చాలా బాగా ఇక్కడ స్టిక్ ఆన్ చేసి పెట్టేశారు. వీటిలో మేము ఒక 3 ప్లేసెస్ విజిట్ చేసాము. 3 or 4 వీడియోలో మీకే తెలుస్తుంది ఆ 3 or 4 ఏంటి అని. హోటల్ లోపల వచ్చేసి ఇలా ఉంది. హైజీనిక్ కొంచెం మెయింటైన్ చేయలేదేమో అనిపించింది. ఇక్కడ చూడండి, నా దగ్గర వాచ్ ఉంది కదా, ఆ వాచ్ నాకు మురళి ఫస్ట్ గిఫ్ట్ చేశారు తనకి జాబ్ వచ్చిన తర్వాత. అందుకే అది గుర్తుగా ఇప్పటికీ అలాగే ఉంది. దోశ ఆర్డర్ పెట్టేసాం మేము. తెలిసిందే కదా, వేరే స్టేట్కి వెళ్తే మనం టేస్ట్కి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అంతగా నచ్చలేదు, ఓకేగా ఉంది. ఇక టీ, నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం గొంతు సవరించుకోవడానికి టీ తాగేసాను. నేచర్ లవర్స్కి, నేచర్ని చాలా ఇష్టపడే వాళ్ళకి ఈ కూర్గు సైడ్ ఉండే ప్లేసెస్ చాలా హ్యాపీనెస్ని, అలాగే చాలా ఎంజాయ్మెంట్ని చాలా ఇస్తాయండి. ఈ రివర్ దాటి మనం అవతలకి వెళ్ళాలి. ఈ రివర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. నాకు చాలా భయం వేసింది. కానీ నా ఫేస్ మీద స్మైల్ని అలా స్టిక్ ఆన్ చేసి పెట్టాను. ఈ రివర్ నేమ్ వచ్చేసి కావేరీ రివర్. దుబేర్ ఎలిఫెంట్ క్యాంప్. అక్కడ నుంచి అంటే రివర్ దాటి ఇక్కడికి రావడానికి హార్డ్లీ ఒక 10 minutes టైం పట్టింది అంతే, ఎక్కువేం పట్టలేదు. కానీ కొంచెం భయం వేసింది ఆ ఫ్లోకి. ఆ బోటింగ్ క్లిప్ చూస్తే అందులో లైఫ్ జాకెట్ సరిగ్గా వేసుకొని ప్రాపర్ కూర్చోడానికి కూడా టైం లేదు. అంత హడావిడిగా తీసుకొచ్చారు వాళ్ళు అక్కడ నుంచి. ఎలిఫెంట్స్ అయితే చాలా ఉన్నాయి. నేను హైదరాబాద్లో నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఒక్క ఎలిఫెంట్ ఆర్ 2 ఎలిఫెంట్స్ చూసినందుకే చాలా హ్యాపీ అనిపించింది. ఎలిఫెంట్ చూసాను నేను. అలాంటిది ఇక్కడ ఇన్ని ఎలిఫెంట్స్ ఒకేసారి చూసేసరికి ఒక ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వచ్చింది. కానీ కొంచెం బాధేసింది. ఆ ఎలిఫెంట్స్ని పెద్ద చైన్స్తో అలా కట్టేశారు. కొంచెం ఫ్రీడమ్ లేదు వాళ్ళకి అని ఒక సైడు బాధపడ్డా. ఇక్కడ ఎలిఫెంట్స్తో మనకి షేక్ హ్యాండ్ అవి ఇప్పిస్తే, వాళ్ళు ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఇప్పిస్తారు. వాటికి అమౌంట్ పే చేయాలి. ఒక 50 కానీ 20 కానీ అలా పే చేయాలి. మేమైతే దీన్ని ట్రై చేయలేదు.
ఇంత బాగుంది కదా గ్రీనరీగా ఆ ఎలిఫెంట్స్. ఇక్కడ నేను ఏదో ట్రై చేయాలి అనుకున్నాను కానీ అవుట్పుట్ ఇంకోటి వచ్చింది. సరేలే ఇంకా ఎలాగైతే నేమని ఈ వీడియోలో యాడ్ చేశాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇందాక మనం చాలా ఎలిఫెంట్స్ చూసాం కదా, దానికి పక్కన ఈ ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో న్యూ ఎలిఫెంట్స్ని కానీ బేబీ ఎలిఫెంట్స్ని కానీ కొత్తగా వచ్చుంటాయి కదా, వాటిని ఇక్కడ పెంచి వీటికి ఈ నేచర్ అలవాటు అయ్యేంత వరకు ఇక్కడే ఉంచి తర్వాత మళ్ళీ వీటిని తీసుకెళ్ళి ఇందాక మనం చాలా ఎలిఫెంట్స్ని చూసాం కదా అక్కడ వాళ్ళని పెట్టేస్తారనమాట. అక్కడ చైన్స్తో కట్టేసి అలా పెట్టేస్తారు. ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే మురళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. అంటే ఏనుగు అటాక్ చేస్తే ఎట్లుంటుంది, ఆ ఏనుగు స్వభావం ఏంటి, దాన్ని డిస్కస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు. అక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుందా, అది ఒక న్యూ ఎలిఫెంట్. ఆఫ్ కోర్స్ బేబీ ఎలిఫెంట్ కూడా అయి ఉండొచ్చు. ఎలిఫెంట్ క్యాంప్ కంప్లీట్ అయిపోయిందండి చూడటం. ఇక మనం తిరిగి వెళ్ళిపోవాలి. మనకు బోట్ వస్తుందన్నమాట, అందులోనే వెళ్ళాలి. దానికోసం మనం క్యూలో ఉండాలి. ఇక ఇంత దూరం వచ్చాక ఇలాంటి వీడియోస్ తీసుకుండా ఉంటాము. కొన్ని క్లిప్స్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంక వెనక్కి స్టార్ట్ అయిపోయాం మేము. ఇక్కడ ఇమేజ్ కోసం అండ్ వీడియోస్ కోసం డైరెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తానికైతే ఇమేజెస్ చాలా బాగా వచ్చేసాయి. ఏమంటారు డ్రిఫ్టింగ్, అదేందో నాకు తెలియదు. స్పైసెస్ అయితే ఎన్ని రకాలుగా ఉన్నాయంటే నాకు తెలియనివి, నేను చూడనివి చాలా రకాలు ఉన్నాయి. స్వీట్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది. స్వీట్ కూడా ఇక అన్న వాళ్ళు డ్రిఫ్టింగ్ చేద్దాము అని క్లోత్స్ కొనడానికని వెళ్ళారు. ఇక మేము ఖాళీగా ఉండలేక ఇలా ఒక షాప్లోకి వచ్చేసి అన్నీ చూస్తూ ఉన్నాం. అంటే ఏ ప్రైజెస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్న వాటి గురించి. చికెన్ మసాలా ఈ మధ్య స్వీట్స్ అంటే కొంచెం ఇష్టం అవుతుంది నాకు, నా ఫేవరెట్ అయిపోతున్నాయి. కానీ ఎన్ని రకాలు ఉన్నాయంటే స్వీట్స్ అక్కడ ఒక్కొక్కటి టేస్ట్ చేయాలి అని ఉంది. కానీ ఒక్కటి ఓపెన్ చేస్తే వాళ్ళు ఊరుకోరు, బాక్స్ మొత్తం తీసుకోవాల్సిందే. ఇంకా జస్ట్ కళ్ళతో ఆస్వాదించాలంతే. డ్రై ఫ్రూట్స్ ఇంకా వైన్ చాలా రకాలు ఉన్నాయి. ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది నాకు ఈ షాప్కి వెళ్ళిన తర్వాత. కాఫీ తాగమక్క.
అన్న వాళ్ళు డ్రిఫ్టింగ్ చేస్తా అన్నారు, ఇంకా చేయకుండా వదిలేశారు. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి. అక్కడ ఇంకా అదొక్కటే అనమాట ఫేమస్ అంటే ఎలిఫెంట్ క్యాంప్. అది కంప్లీట్ అయిపోయింది. అదే అయిపోయేసరికి మధ్యాహ్నం అయింది. ఇక మధ్యాహ్నం అయితే మళ్ళీ ఏం చేయాలి, బాగా ఆకలిస్తుంది. ఒక హోటల్కి వెళ్ళి మళ్ళీ ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి, బట్ టేస్ట్కి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇంకా హోటల్కి వచ్చేసాము మేము. ఆ హోటల్లో కూడా స్పైసెసే ఉన్నాయి, స్పైసెస్ మూలికలు అవే చూశాను ఆ హోటల్లో అయితే నేను. క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్ క్లైమేట్. అక్కడ ఏ ఇంటిని చూసినా, ఏ కొట్టం చూసినా, ఏం చూసినా సరే అక్కడ గ్రీన్లో కనిపిస్తుందా పాచి పట్టినట్లు అలాగే ఉన్నాయి. అక్కడ ప్లేసెస్ మొత్తం అలాగే ఉన్నాయి. అంత వర్షం పడుతుందా అనిపించింది, కానీ మేము ఉన్నప్పుడు ఒక్క చినుకు కూడా పడలేదు కనీసం. అక్కడ కనిపిస్తున్నాయి, వాటిని దగ్గరికి వెళ్ళి షూట్ చేయాలి అనుకున్నాను, కానీ టైం లేదు. ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏముంటాయో వాటిని స్టిక్ ఆన్ చేసి పెట్టేశారు ఇక్కడ. అక్కడ అభయ్ ఫాల్స్ అని కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో మేము నెక్స్ట్ వెళ్ళేది ఆ అభయ్ ఫాల్స్కే. ఇక్కడ ఫుడ్ వచ్చేసి పర్వాలేదు, బాగానే అనిపించింది, బాగానే తీసుకున్నాము. కానీ ఈ కూర్గ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ హోటల్కి వెళ్ళినా సరే వాళ్ళు హాట్ వాటర్ సర్వ్ చేస్తున్నారు. అది కూడా మరీ వేడిగా లేదు, మరీ చల్లగా కాదు, ఒక మీడియం. ఒక మనిషి ఎంతైతే హాట్ వాటర్ తాగగలరో అంతే హాట్ వాటర్ ఇచ్చారు. టేస్ట్కి కాంప్రమైజ్ అవ్వాల్సిందే కానీ పర్లేదు, కొంచెం పర్లేదు. ఇక పాయసం అయితే ఎంత నచ్చింది అంటే నాకు ఒక్కొక్కరికి ఒక కప్ ఇచ్చారు అక్కడ. పాయసం చాలా నచ్చింది. చెట్లు వచ్చారు, నరకు చెట్లు నరకట్లా ఇప్పుడు అంటే నరికేట వేసారే మనకెళ్ళి చెట్లు ఉంటే మనం ఇక్కడ అన్న వాళ్ళు ఒకరినొకరు టీజ్ చేసుకుంటున్నారు. ఇక ఇది కామన్ ఈ ట్రిప్లో, మాకు నార్మల్ అయిపోయింది. ఇంకా ఇక ఫుల్గా తినేసి అక్కడ నుంచి అభయ్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాము. అయితే ఇక్కడ అభయ్ ఫాల్స్ దగ్గర జిప్ లైన్ ఉంది, చాలా పెద్ద జిప్ లైన్, కింద లోయ ఉంటుంది. ఆ జిప్ లైన్ నుంచి అలా అంత దూరం వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చేసేయాలన్నమాట. ఇక్కడ నన్ను మురళి పిలుస్తున్నాడు, ఫోటో తీసుకుందాం రా అని. ఒక్కనన్ను నేను వీడియో తీయకపోతానా అని అక్కడే చాలాసేపు ఉన్నాను. ఒక 2 మెంబర్స్ వచ్చారంతే. అమ్మాయిలు కూడా జిప్ లైన్కి వెళ్ళడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే నాకు వెళ్ళాలి అనిపించింది, కానీ అంత ధైర్యం సరిపోలేదు నాకు. సరేలేండి, మన ఛానల్లో మన వీడియోస్ నచ్చినట్లయితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మరి చూడండి. ఇక అభయ్ ఫాల్స్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ ఎంట్రీ ఉంటుంది కదా, ఎంట్రీ అమౌంట్ కొంచెం ఉంటుంది, అది ఎంత అని నాకు తెలియదు, సారీ టు సే. అయితే ఇక్కడ నుంచి మనం కిందికి దిగుతూ వెళ్ళాలన్నమాట. స్టెప్స్ కిందికి ఉంటాయి అవి, అలా స్టెప్స్ దిగుతూ వెళ్ళాలి. అయితే దారిలో ఎంత స్మెల్ వచ్చింది అంటే మంచి స్మెల్ ఇది. బ్యాడ్ స్మెల్ ఏం కాదు, చాలా మంచి స్మెల్లే. చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు, ఇంకొచ్చేసి పురుగులు, కీటకాలు, వాటర్ ఫ్లో అలా ఉంది కదా, అందుకేనేమో నాకు అలాంటి స్మెల్ వచ్చింది.
అఫ్ కోర్స్ అక్కడికి వెళ్తే అందరికీ అలాంటి స్మెల్ వస్తుంది, కానీ కొంచెం చాలా సఫికేటింగ్గా అనిపించింది. అంటే ఏ దారి లేకుండా కరెక్ట్గా అదే దారిలో వెళ్ళి అదే దారిలో రావాలి అని కొంచెం భయం వేసింది. ఇక్కడికి వెళ్ళినా ఇలాంటి ఫోటో తీసుకోవాలి అనుకున్నాను, కానీ ఎక్కడ కుదరలేదు. ఇక్కడ ఒకటి కుదిరింది. అక్కడ క్యాష్ ఒకటే తీసుకుంటున్నారు. మా దగ్గర క్యాష్ లేదు, ఓన్లీ ఫోన్పేనే ఉంది. అంకుల్కి చెప్తే పర్లేదు ఇక్కడ సిగ్నల్ రాదు, మీరు పైకి వెళ్ళాక నాకు అమౌంట్ పంపించండి అని ఇలాంటి ఒక ఫోటో తీసి మాకు పంపించారు మా మీద నమ్మకంతో. ఇక అంకుల్ మా మీద అంత నమ్మకంతో ఫోటో ఇచ్చారు కాబట్టి ఇక పైకి వచ్చాక సిగ్నల్ వచ్చిన వెంటనే అంకుల్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసాము. మిగతా 5 ఫొటోస్ దిగాము, అవి సాఫ్ట్ కాపీలో పంపిస్తామని చెప్పారు. ఆ 5 ఫొటోస్ అడగడానికి మాకు టైం లేదు. అబ్బాయి వాటర్ ఫాల్స్ నుంచి రాజా సీడ్ గార్డెన్ మడికేరికి వచ్చేసాము. ఇక్కడ నాకు ప్లేస్ అంత ఎక్సలెంట్గా అంత మార్వలెస్గా అనిపించలేదు. మేబీ ఈ ప్లేస్కి ఏదన్నా స్పెషాలిటీ ఉందేమో తెలియదు, కానీ అక్కడ అంతైతే నాకు అనిపించలేదు. ఇక టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ 20 రూపీస్. సేమ్ గార్డెన్ లాగే ఉంది. కిడ్స్కి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి గార్డెన్స్ అన్నీ. చాలా మంచి షేప్స్లో, ఎలిఫెంట్ షేప్లో, ఇంకా జింక షేప్లో చాలా చేశారు మంచిగా. వెల్కమ్ టు కూర్గు, ఇది కూడా కూర్గులోనే ఉంది. చాలా బాగుంది, కానీ క్లైమేట్ కూల్గా ఉంది, కానీ వర్షం పడలేదు. వర్షం పడింటే మేబీ ఇంకా చాలా బాగుండేదేమో ఈ ప్లేస్ అంతా. ఇదిగోండి ఇలా పిక్స్ తీసుకోవడానికి, వీడియో తీసుకోవడానికి ఒకటి ఇష్టపడుతున్నాను నేను. ఇంకా మిగతా అంతా చాలా నార్మల్ అండి. మన ఇంటి పక్కలో మన ఏరియాలో ఉంటాయి కదా పార్కులు, అలాంటి పార్క్ లాగే అనిపించింది. ఇక్కడ కూడా ఒక జిప్ లైన్ ఉంది, చిన్న జిప్ లైన్. దీనికన్నా వెళ్ళాలి అని ట్రై చేశాను, కానీ భయం వేసింది నాకు. రాజా సీట్ దగ్గర చూడాల్సిన వ్యూ వచ్చేసి ఇదే. ఎంత బాగుంది కదా, ఆ క్లైమేట్, ఆ మబ్బులు, ఆ కొండలు చాలా ఎత్తు నుంచి చూస్తున్నాం కాబట్టి చూడడానికి చాలా చాలా మంచిగా అనిపించింది. ఇంకొంచెం కూల్గా, ఇంకొంచెం రెయినీ ఉంటే ఇంకా మంచిగా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళమేమో. అలా ఏం లేదు. ఇదొక్కటి నాకు కొంచెం చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, అలా ఫాగీ ఉంటే అలా వెళ్తూ ఉంటారు హీరోయిన్స్, అది గుర్తొచ్చింది నాకు. ఇంక ఇదొక్కటే అండి ప్లేస్, చాలా బాగుంది. అక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మేము స్టే చేసే హోటల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఇదొక్క ప్లేసే బాగుంది చూడడానికి. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా ఆ వ్యూ పాయింట్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. సరే, కార్లో సాంగ్స్ విందాం, వచ్చేసేయండి. ఫైనల్లీ డే 3లో కూర్గులో 3 ప్లేసెస్ కవర్ చేసాము. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ డే 4లో ఎక్కడికి వెళ్ళామని వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా చూసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే దారిలో ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట మేము. అయితే ఈ నూడిల్స్లో ఎంత ఆయిల్ ఉందంటే లిటరల్లీ ఆయిల్ని స్క్వీజ్ చేసి మరీ తిన్నాను నేను. బాయ్ బాయ్.